welcome to Cornerstone School of Discipleship అండి. This is broadcasting from Singapore అండి. Every Saturday pastors and leaders-కు మేము జరిపిస్తుంటామండి. ఇది ఎంతోమంది దీవించబడుతున్నారు. ఇది ఆన్లైన్ కూడా ఉంటే యూట్యూబ్లో ఉంటే మంచిదని చెప్పి బికాస్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పాస్టర్స్ అండ్ లీడర్స్. So let it be blessing to you all people and welcome once again to Cornerstone School of Discipleship. ఈరోజు ఒక చిన్న డివోషన్ మీరు చూడండి. వెన్ గాడ్ డజంట్ మీట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, దేవుడు మనం ఆశించినట్లు చేయనప్పుడు మన స్పందన ఎలా ఉండాలి, మన పరిస్థితి ఏంటి ఆ టైంలో? హౌ డు వి రెస్పాండ్ వెన్ గాడ్ డజంట్ మీట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్? సో ఈరోజు మనం ఏం చేద్దామనంటే ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయంకి వెళ్దామండి. అధ్యాయం అంతా కూడా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. భయపడవద్దు, 5 వచనాలు మాత్రమే దాంట్లో. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజును యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథంలో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది. 2వ వచనం 3వ వచనం. బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చున్నాడు, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. 4వ వచనం. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చున్నాడు, నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను, సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. చివరి వచనం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వశరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిట్లో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను, ఇదే యెహోవా వాక్కు అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 3 characters we are seeing there people. Number 1, లివింగ్ గాడ్, జీవం గల దేవుడు. ఎవరండి ఆయన? గాడ్ హూ కేర్స్ ఫర్ అవర్ లైఫ్స్. Number 2, జెర్మయా ఈజ్ అన్ ఒబీడియంట్ ప్రాఫిట్ అండి. ఒకవేళ మీకు జెర్మయా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు వీడియోలో 35వ అధ్యాయాన్ని గురించి మేము ఆల్రెడీ చేసి ఉన్నామండి, మీరు చూడొచ్చు దాని గురించి. ఆ తర్వాత 3వ వ్యక్తి ఎవరనంటే బారూక్ అనే వ్యక్తిని మనం చూస్తున్నామండి. బారూక్ని గురించి మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండి. అర్థమవుతా? హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఎందుకంటే ఈ అధ్యాయం యాక్చువల్లీ బారూకు కోసం మాత్రమే రాయబడింది ఇది. సో కనుక ఇప్పటికే మీకు డౌట్ ఉండొచ్చండి, హూ వాస్ బారూక్? వై 1 chapter ఫర్ దిస్ మ్యాన్? ఏంటా ఇంపార్టెన్స్ అసలు యాక్చువల్లీ? ఎందుకు ఈ ఒక్క వ్యక్తి కోసము ఈ అధ్యాయం అంతా కూడా రాయబడింది? హూ ఈస్ దిస్ మ్యాన్? బారూకు అనే వ్యక్తి ఈజ్ అ సన్ ఆఫ్ నెరాయా. ఓకే, ఆయన లేఖికుడు. ఆ తర్వాత ఇర్మియాకు చెలికాడు అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. చాలా క్లోజ్గా ఉండినవాడు. అంత మాత్రమే కాదు, ఇర్మియాకు దేవుడిచ్చిన ప్రవచనాలన్నీ కూడా చక్కగా అమర్చినవాడు, రాసి పెట్టినవాడు అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసెను అని మనం చూస్తున్నాం మనం. సో హీ వాస్ ది స్క్రైబ్ ఆఫ్ ద ప్రాఫెట్ జెర్మయా. ఇంకా మనం తెలుసుకుందాం. అ ఫెయిత్ఫుల్ సర్వెంట్ డ్యూరింగ్ అ టైమ్ ఆఫ్ నేషనల్ జడ్జ్మెంట్. ఓకే, దేవుడు తన ప్రజలను గురించి తీర్పుని తీరుస్తున్న సమయంలో కూడా నమ్మకంగా ఇర్మియా పక్కనే నిలబడినవాడు అని చెప్పాలి. అంత మాత్రమే కాదు, ఆయన కూడా మనిషి కాబట్టి అధైర్యపడ్డాడు. తన కాలంలో తన జర్నీలో నిరాశ కూడా పడ్డాడండి. హీ వాస్ నాట్ ఎ ప్రాఫెట్, హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ విత్ ద ప్రాఫెట్ అని చెప్పాలి. ఆయన ప్రవక్త కాదైనా, కానీ ప్రవక్త అయిన ఇర్మియాతోటి ఎంతో నమ్మకంగా పరిచర్య చేసినవాడని చెప్పే విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం మళ్ళీ 2-3 వచనాల్లో బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఈలాగు సెలవిచ్చున్నాడు. ఈజ్ ద మ్యాన్. హీ వాస్ డిస్కరేజ్డ్ యాక్చువల్లీ, డిసప్పాయింటెడ్. ఎలానండి? కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకకపోయాను
అని నీవు అనుకునుచున్నావు అనే మాట ఉన్న చూడండి. మనం కూడా అనుకోకపోలేమా అని అనుకుంటాను నేను. ఎందుకు దేవుడు ఇలా ఉన్నాడు, మౌనంగా ఎందుకున్నాడు, ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదు, ఎందుకు దేవుడు విస్తరించట్లేదు, ఎందుకు నా పరిచర్లో నా కుటుంబంలో దేవుని యొక్క ఆత్మకార్యము చేయట్లేదు అని చెప్పి ఎన్నో మార్లు నిరాశ పొందిండొచ్చు, నిస్పృహ పొందిండొచ్చు ప్రియులారా. అయితే అలాంటి వారి కోసమే ఈ అధ్యాయము రాయబడినదని చెప్పాలి. ఆల్రైట్, వీ హ్యావ్ సీన్ హూ ఈస్ బారూక్. ఇప్పుడు బారూక్ యొక్క 3 కీ రోల్స్ మనం చూద్దామండి. 3 కీ రోల్స్ ఏంటండి? నెంబర్ 1 ఏమనంటే, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం చూస్తాం మనం. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నింటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసాను. ఈయన లేకపోతే ఇర్మియా పని చాలా కష్టమయ్యేది. దేవుని యొక్క వ్యవస్థనేమో అండి అలా అర్థమవుతా. మోషేకు అహరోన్ని పెట్టిండు దేవుడు, అర్థమవుతుందా? పేతురుకు మార్కును పెట్టిండు దేవుడు. సో కనుక ఇది దేవుని యొక్క వ్యవస్థ ప్రియులారా. అలానే మనం కూడా చూడాలని అన్ని పనులు మనమే కాదు, అర్థమవుతా. దేవుడు ఒక అహరోన్ను మీకు పంపించాలి, లేకపోతే దేవుడు ఒక మార్కును మనకు పంపాలి, బారూకును పంపించాలని చెప్పాలి. ఆల్రైట్, నెంబర్ 2 కీ రోల్ ఆఫ్ బారూక్. 36వ అధ్యాయము 8వ వచనం అదే ఇర్మియా గ్రంథంలో. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పట్టుకొని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరంలో చదివి వినిపించాను. రాయడమే కాదు, చదివి వినిపించిన వాడు కూడా అని మనం చూస్తున్నాం. మనం మామూలు పని కాదు ఈయనది. 3వదండి, ఓకే, ఇది కొద్దిగా బాధాకరమైన విషయం. 23వ వచనంలో యెహూదు 4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. కష్టపడి రాసింది, చదివిచ్చింది, వాళ్ళకి నచ్చక దాన్ని కాల్చేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు ఏం చేయాలండి బారూకు? చూడండి, ఇప్పుడు ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. ఈ రోట్ ఇట్ అగైన్, మరియు ఆ మాటలుగాక అట్టివి అనేకములు అతడి వాటితో కూర్చెను. మీరు చూస్తున్నారండి ఎంత గొప్ప పని చేసి పెట్టిండో అసలు. యాక్చువల్లీ ఏం చెప్పాలా, ఒక ప్రశ్న రావాలి ఇక్కడ. ఏంటనంటే, వై బారూక్ వాస్ అప్సెట్ ఇన్ దిస్ చాప్టర్? ఎందుకు ఆయన నిస్పృహ పొంది ఉన్నాడు, నిరాశ చెంది ఉన్నాడు అని మనం చూసుకున్న ముందు మీరు ఆలోచించండి. బారూకు ఆయన ఫాల్స్ ప్రాఫెట్ కాదండి. హీ వాస్ నాట్ డిసొబీడియంట్ టు గాడ్, హీ వాస్ ఫెయిత్ఫుల్ అండ్ హీ వాస్ నాట్ రెబెలియస్. వెనుతిరిగిన వాడు కాదైనా. హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ సర్వెంట్. అంత మాత్రమే కాదు, హీ రోట్ వాట్ గాడ్ టోల్డ్ జెరమయా టు సే. దేవుడు చెప్పిన వాటిని అన్నిటి కూడా రాసిపెట్టింది ఆయన. అంత మాత్రమే కాదు, హీ రెడ్ ఇట్ పబ్లిక్లీ. హీ స్టుడ్ బిఫోర్ ఎ రిజెక్టెడ్ ప్రాఫెట్. ఇర్మియాను అందరూ ఆ కాలంలో ఆయన సమయంలో రిజెక్ట్ అయిన ప్రవక్త పక్కన నిలబడ్డాడు అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. అయినా సరే ఇటువంటి పరిస్థితుల్లో బారూకు సహజంగా మనుషులమైన మనకు కలిగే నిస్పృహ నిరాశను ఆయన వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని అనుకుంటున్నాడు ఆయన. అంటే బారూకు అలసిపోయిండు ప్రియులారా. రాసి కాదు, ప్రజల యొక్క పరిస్థితులు చూసి. అంత మాత్రమే కాదు, నాట్ టైర్డ్ ఆఫ్ సిన్ బట్ టైర్డ్ ఆఫ్ సర్వింగ్, నాట్ టైర్డ్ ఆఫ్ గాడ్ బట్ టైర్డ్ ఆఫ్ ద ప్రెషర్ తన పైన వస్తున్న విధానాన్ని బట్టి. హీ ప్రాబబ్లీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ బెటర్. నేను రాసిపెట్టిన గ్రంథంను చూసి చదివి బతుకులు మారుతాయని అనుకున్నాడు ఆయన. ఇంకో మాటకు వస్తే మేబీ రికగ్నిషన్ అండ్ మేబీ స్టెబిలిటీ, వీళ్ళందరూ స్థిరపడతాడేమో అని అనుకున్నారు, నాకు ఒక గుర్తింపు వస్తుందని అనుకున్నాడు ఆయన. అనుకుండొచ్చండి. ఆర్ మేబీ గ్రేట్ థింగ్స్, ఇంతకన్నా గొప్ప కార్యాలు చేసేవాడేమో, జరిగేటివి ఉండేమో. నిజంగా జరిగేటివి ఉండేయండి. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా వాళ్ళు జీవించినట్లయితే ప్రజలు పశ్చాత్తాప్తులై దేవుని వైపు తిరిగితే డెఫినెట్గా దేవుని యొక్క ఆత్మకార్యం చూసేవాళ్ళు. కానీ అక్కడ జరగట్లేదు అట్లా. బట్ ఇన్స్టెడ్ హీ గాట్ డేంజర్, రిజెక్షన్ అండ్ నేషనల్ కొలాప్స్ అండి. ఇప్పుడు గాడ్ స్టెప్స్ ఇన్ పీపుల్. ఎవరి లైఫ్లో తెలుసా? మళ్ళీ యూదా జీవితాల్లో కాదు, ఇశ్రాయేల్ వాళ్ళ కోసం కాదు, ఓన్లీ ఇన్ ద లైఫ్ ఆఫ్ బారూక్. సావరెన్ గాడ్, సుప్రీం గాడ్, సింహాసనాసీనుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు ఒక వ్యక్తి కోసం దిగి రావడము ఈ అధ్యాయంలో చాలా చాలా ఆశ్చర్యమైన విషయం ప్రియులారా. మీరు చూడండి, మొదటి వచనంలో ఉంటుంది, యూదా రాజును యోషియా కుమారుడినైన యెహోయాకీము ఏలుబడినందు 4వ సంవత్సరంన ఇర్మియా నోటి మాటలను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథంలో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు
ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది అనే మాట చూస్తాం మనం. ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది ఎవరితోనండి? బాబు బారుకు రా, ఇక్కడ కూర్చో. మనం ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నాం, మనం ప్రజల గురించే వాక్కును పొందుకున్నాం, ప్రజల గురించే ప్రవచనాలు మనం రాసుకుంటూ వచ్చినాం. ఈరోజు ఏదో విచిత్రంగా ఉంది బాబు, వచ్చి కూర్చో నా దగ్గర అని చెప్పి అక్కడ చెప్తున్నమాట. 2వ వచనం మాత్రమే చూద్దాం ఒకసారి. బారుకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు. తన కలంతో రాసిందల్లా ఎప్పుడు ఇదేంటి తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల గురించో, రాజును గురించో, ఓకే, యూదా ప్రజల గురించో, అయితే ఇర్మియాని గురించి రాసినట్టున్నాడు. కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో తనని గురించి రాయని ఆ కళాన్ని ఆపినట్టున్నాడేమో అని అనుకుంటాను. నేను ఆశ్చర్యపోయాను, అవాక్కైపోయాను. ఇస్ ఇట్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ? యెహోవా నిన్ను గురించి ఈలాగు సెలవిచ్చున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా సరే, ఎక్కడి నుంచి మీరు ఈ స్కూల్ అటెండ్ అవుతున్నా సరే, నిన్ను గురించి దేవుడు ఈ పగటి వేళ, రాత్రి వేళ మాట్లాడుతున్నాడు అని చెప్పాలని. గాడ్ డి నాట్ ఓన్లీ కేర్ అబౌట్ జూడాస్ ఫ్యూచర్, యూదా యొక్క భవిష్యత్తును గురించి మాత్రమే కాదండి, ఈవెన్ బారూకుని గురించి కూడా, ఈవెన్ ఆయన కాపర్ల గురించి కూడా, ఈవెన్ నాయకుల గురించి కూడా. మనం ఎప్పుడు సంఘం గురించి, సంఘస్థుల గురించి, ఓకే, పరిచర్య గురించి ఆలోచిస్తుంటాం మనం. కానీ దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన నీ పరిచర్య గురించి కాదు, నీ గురించి, నీ వ్యక్తిగతం గురించి, నీ లైఫ్ గురించి దేవుడు చింత కలిగి ఉన్నాడు అని చెప్పాలండి. హీ కేర్డ్ అబౌట్ బారూక్స్ డిస్కరేజ్మెంట్. యూ మ్యాటర్ టు గాడ్ మోర్ దెన్ ద మినిస్ట్రీ యూ క్యారీ. మీరు చేస్తున్న పరిచర్య కన్నా దేవునికి కావాల్సింది పరిచారకుడు. పరిచారకుడు. న్యూస్లో మనం వింటూ ఉన్నాం ప్రియులారా, రీసెంట్ న్యూస్ గురించి. ఓకే, ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ని ఏ విధంగా చంపినట్టుగా మనం చూస్తున్నామండి. రోడ్ల మీద ఉండే కెమెరాస్ కానీ, తర్వాత అక్కడున్న ఫోన్స్ కానీ, వీటన్నిటిని కూడా కొన్ని సంవత్సరాల నుంచి నిఘా పెట్టి జాగ్రత్తగా తన అడుగులు జాడలు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయో దాని ప్రకారంగా స్కెచ్ వేసి కేర్ఫుల్గా అటాక్ చేసినట్టుగా మనం వింటూ వస్తున్నాం ప్రియులారా. మీకు తెలుసా, అసలు యాక్చువల్లీ నాకు అనిపించింది, ఒక మనిషి శత్రువుని గురించి అంతగా ఇది కనబడితే, మనము శత్రువులైనప్పటికీ కూడా దేవుని దృష్టికి, బలహీనులైనప్పటికీ కూడా, పాపులమైనప్పటికీ కూడా జాగ్రత్తగా కేవలము నీ కోసము ప్రాణం తీయనికి రాలేదు, దేవుడు ప్రాణం పెట్టిండండి. దేవుని ఉగ్రతను చల్లార్చిండు యేసుక్రీస్తు తన రక్తం ద్వారా ప్రియులరా. నేను విడిచిపెట్టలేదు దేవుడు అసలు యాక్చువల్లీ. అందుకొనకే సిఎస్ లూయిస్ గొప్ప దైవ సేవకుడు తను ఏమంటాడంటే, ఆయన మనుషులందరి కోసం మాత్రమే కాదు, ప్రతి మనిషి కోసం చనిపోయాడంట. అసలు మీరు చూడండి, ఒక మనిషి మాత్రమే ఉన్నా కూడా ఆయన అతని కోసం కూడా అలాగే చనిపోయేవాడు. అంతలా ప్రేమిస్తున్నాడు, అంతగా చింతిస్తున్నాడు మన గురించి. మనమేమో మళ్ళీ చెప్తున్నా మీకు, నేను పరిచర్య గురించి, ప్రజల గురించి, కుటుంబాల గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ నిస్పృహతో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని గురించి పట్టించుకుంటున్న విషయం చూడండి చాలా ఆశ్చర్యప్రియులారా. సెయింట్ అగస్టిన్ గారు చెప్పిన మాట, ఈ లోకంలో ఒక్కరే ఉన్నట్టు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడంట. గాడ్ లవ్స్ ఈచ్ ఆఫ్ us as if they were only one of us. మళ్ళీ చూడండి, మీరు బారూకు దగ్గరికి వద్దాం రండి ఒకసారి. 45వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. నీ నిమిత్తము, ఆ మాట చూడండి అండి, ఎల్లోలో మీరు చూస్తున్నారా? నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? మళ్ళా తర్వాత నీవు వెళ్ళు స్థలం అన్నిట్లో, తర్వాత నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. లుక్ అట్ టు దిస్ పీపుల్, హౌ మచ్ గాడ్ కేర్డ్ అబౌట్ బారూకు. ఎందుకంటే బారూకు కష్టపడ్డాడు కాబట్టి. నువ్వు ఎంత దేవుని కోసము ఎంత పని చేసినప్పటికీ నీకు కొంతైనా ఎంతైనా సరే దేవుడు దాన్ని మర్చిపోవుటకు మనుషుడు కాదు ప్రియులారా. మీ పాస్టర్ గారు, మీ సీనియర్ పాస్టర్ కానీ ఇంకెవరైనా చూడకుండా వచ్చండి మీరు చేస్తున్న పని, ఈవెన్ జాబ్ ప్లేసెస్లో కూడా ఉండొచ్చు. బట్ రిమెంబర్ దిస్ పీపుల్, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. బారూక్ ఏమనుకున్నారు తెలుసా? అందరూ ప్రశంసలతో వస్తారనుకుని ఎక్స్పెక్టెడ్ ప్రైజ్, బట్ ఈ ఫేస్ ట్రబుల్. ప్రశంసలు వస్తాయనుకున్నాడు ఆయన, కానీ సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన. ఈ ఎక్స్పెక్టెడ్ రెస్పెక్ట్, బట్ ఈ ఫేస్ రిజెక్షన్. ఆశించింది ఏంటండి? గౌరవ మర్యాదలు వస్తాయని అనుకున్నాడు. బారూకు భలే చేసినవారండి నువ్వు అనుకున్నారు, కానీ తిరస్కారం ఎదుర్కొన్నాడండి. ఈ ఎక్స్పెక్టెడ్ ద బెటర్ ఫ్యూచర్, బట్ ఈ సా ప్రాబ్లమ్స్. మంచి భవిష్యత్తును ఒకే తనకు తన ప్రజలకు కూడా వస్తుంది అనుకున్నాడు ఆయన, కానీ తీరా చూసినట్టయితే కష్టకాలం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. హీ ఎక్స్పెక్టెడ్ గ్రేట్ థింగ్స్, బట్ గాడ్ టోల్డ్ హిమ్ టు బి కంటెంట్. గొప్ప వాటిని ఆశించిండు ఆయన, గొప్ప విషయాలు జరుగుతాయి అనుకున్నాడు ఆయన, కానీ దేవుడు చెప్పిండు, అబ్బాయి అవి నువ్వు కోరుకోకు. మీకు ఇంకో సంగతి తెలుసా?
ఇలాంటి ప్రజల మధ్యలో మిమ్మల్ని తీసుకెళ్తున్నానని చెప్పి దేవుడు ముందుగానే ఇర్మియాతో మాట్లాడతాడని. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. అంటే వాళ్ళని చూసి నువ్వు భయపడొద్దు. అర్థమవుతుందా? వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతెందుకండి, 18వ వచనం చూడండి, యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధాన యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించుచున్నాను అని అన్నాడు దేవుడు. అంటే దిట్టంగా, బలంగా, ధైర్యంగా నిలబడాలి అటువంటి మధ్యలో. ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకుని తెలుసా? ప్రాకారం గల పట్టణం గాను, ఇనుప స్తంభం గాను, ఇత్తడి గోడలుగా బలంగా, దిట్టంగా, ధైర్యంగా దేవుని కోసం నిలబడిన వాళ్ళే ఈ అంత్యకాలంలో దేవుని కోసం గొప్ప పనులు సాధిస్తారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, 19వ వచనం చూడండి, మళ్ళీ దేవుడు చెప్తున్న మాట, వారు నీతో యుద్ధము చేతురు. చూస్తున్నారా మీరు? బారుకు అనుకోలేదు, యుద్ధం అనుకోలేదు, సమాధానంగా ఉంటారా అనుకున్నాడు. కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఆమేన్ చెప్పండి ఈ మాటకు. ఇదే యెహోవా వాక్కు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు విజయం పొందజాలరు. ప్రియులారా, ఏ ఆయుధము నీకు విరోధంగా వర్ధిల్లదు, వాక్యం సెలవిస్తుంది. నీ ప్రయాస వ్యర్థము కాదు అని వాక్యం సెలవిస్తుంది. యూ విల్ సీ ద రిజల్ట్ పీపుల్. కానీ కొద్దిగా డిలే అవుతుండొచ్చు, కానీ డినై మాత్రం కాదండి. అది అర్థమవుతా? డినై మాత్రం కాదు. అందుకొరకే ఇప్పుడు చూడండి, మళ్ళీ దేవుడు బారుకు కోసం ఈ అధ్యాయం రాయబడింది. 5వ వచనం ఏముంటుంది తెలుసా? నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. వాళ్ళు తీయుటకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ నీ ప్రాణంను కాపాడువాడను నేనే. అందుకొరకే చెప్పిండండి, మనం గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞను ఎప్పుడైతే మనం పాటిస్తామో, విధేయత కలిగి ఉంటామో, దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి. చేతులు కట్టుకొని చూసేవాడు కాదండి దేవుడు. తోడుగా ఉన్నాడంటే ఏంటి? నిన్ను వాడుకుంటాడు, కాపాడుకుంటాడు ఆయన. అర్థమవుతుందా? నీకు దెబ్బలు తగులుతుండొచ్చు, అబ్బాయి బాధ ఉంటుండొచ్చు, గాయం వస్తుండొచ్చు, గుండె కొద్దిగా చెదిరిపోతుండొచ్చు, కానీ చెదిరిన వారి పక్కనే నేను ఉంటానని చెప్పింది దేవుడైనా. సో కనుక ఈరోజు మళ్ళీ అదే ప్రశ్న. వెన్ గాడ్ డజంట్ మీట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, పరిచర్యలో, కుటుంబంలో అనుకున్నట్టుగా జరగకపోతే, దేవుడు మనం ఆశించినట్లు చేయనప్పుడు మనం ఎలా ఉండాలి? చివరిలో 7 key verses to seek not great things for yourself but to seek great things for Christ. ఇటువంటి సమయంలో ఈ 7 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా, చాలా చాలా ముఖ్యమైనది. నంబర్ 1, 115వ కీర్తన మొదటి చరణాన్ని మనం చూద్దాం. పరిచర్యలో అడుగు పెట్టగానే, ఎంత పరిచర్య చేసినా సరే, కొద్దిగైనా గొప్పదైనా ఏమైనా సరే, మనం ఫస్ట్ మన మనసులో తీర్మానం చేసుకోవాల్సింది, ప్రార్థించాల్సింది, దేవునికి అర్పించాల్సింది ఏం తెలుసా? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక అని చెప్పి అడుగు పెట్టాలి ప్రియులారా. అప్పగించుకోవాలి దేవునికి. లేకపోతే మీకు తెలుసా, ప్రజలు చప్పట్లు కొట్టకపోతే మన పని అయిపోయినట్టేగా. మనకొద్దు మహిమ, మనకొద్దు జయజయలు. అర్థమవుతుందా? మనం చూసినా చూడకపోయినా లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్ పీపుల్. నంబర్ 2, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దయ్యము లోబడుతున్నాయని చెప్పి, రోగాలు తగ్గిపోతున్నాయని చెప్పి, పరిచర్య విస్తరించుదని చెప్పి నథింగ్ పీపుల్. అవన్నీ వద్దు మనకు. ఉన్నా లేకున్నా, జరిగినా జరగకపోయినా మన పేర్లు మాత్రం పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషిస్తూ ఆయన నామాన్ని ఘనపరుచుకుంటూ సేవలో ఉధృతంగా సాగుతుండాల ప్రియులారా. 3వది, యోహాను సువార్త 3:30, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని చెప్పి తీర్మానం చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. అర్థమవుతుందా? ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఇక మిగతా ఏం జరిగినా మనకి వి డోంట్ కేర్ పీపుల్. 4వది, రోమాపత్రిక 15వ అధ్యాయం 20-21 చూడండి. నేనైతే మరి ఒక్కని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గుర్చిన సమాచారం ఎవరికి తెలియజపడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడిని ఉండి అలాగు ప్రకటిస్తుని. అర్థమవుతా? కంప్లీట్గా వి గివ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్. 3 వచనాల్లో మనం చూసుకున్నాం. 4వది ఏం తెలుసానండి? ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటింపబడలేదో, ఎక్కడెక్కడైతే ఇంకా సంఘాలు స్థాపించబడలేదో, ఇంకా విస్తృతంగా ఈ అంత్యకాలమందు మన వంతు బాధ్యత మనం చేసుకుంటూ వెళ్తుండాలి ప్రియులారా. డోంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ పీపుల్. 5వ వచనం, సహోదర ప్రేమ విషయంలో
ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి అనే మాట ఉంది. రోమపత్రిక 12:10 అయిపోయింది ఇక ఇక్కడ. ఇంకా మనకి ఇంకేం వద్దు ప్రభువా, అర్థమవుతా, ఎదుటి వాళ్ళు నీకన్నా గొప్ప వాళ్ళు అనుకోవాలి మనం, అంతే. ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇంకెందుకండి మన గోళానే లేదు ఇక అసలు యాక్చువల్లీ. ఆల్ రైట్, ఆరో చూద్దాం మనం. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. ఏం నేర్చుకుందామండి ఇక్కడ? అందరికన్నా ఎక్కువగా కష్టపడదాం ప్రియులారా. ఒక స్టెప్ ముందుగానే ఉందాం మనం, ఇంకా ప్రయాసపడదాం. ఎంతమంది ఆత్మలంటే అంతమందిని సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం మనం. విరివిగా పడదామండి. మన వృత్తి, మన ధర్మం, మన పిలుపు అదే ప్రియులారా. చివరి వచనం 1 పేతురు 2:9. దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన బాధ్యత ఏం తెలుసా? అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మనం ప్రచురించుటకే మనం పిలువబడ్డాం. మన గుణాతిశయములను కాదు, వేరే గుణములను గురించి వరి అయ్యి అనవసరంగా మాట్లాడడం కాదండి. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించుటకే మనం ఏమై ఉన్నామండి? ఏర్పరచబడిన వంశం మనం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము మనం, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామండి మనము. చూసిరా దేవుడు ఎంత గొప్ప ఘనత ఇచ్చిండండి మనకు, ఎంత గొప్ప పిలుపునిచ్చిండు. అందుకొనకే ఆయనకే కలుగును మహిమ కలుగును గాక. ఆయనే హెచ్చాలా, నేను తగ్గాల ప్రభువా. కష్టపడి పనిచేస్తాం, విరివిగా పనిచేస్తాం. ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. మన ముగింపులో ప్రియులారా, టిమ్ కీసీ అని చెప్పిన దైవజనుడు రాసిన ఆర్టికల్ నేను చదువుతున్నానండి రీసెంట్గా. ఆర్టికల్ పేరు ఏంటంటే ద పిటీ అండ్ పవర్ ఆఫ్ ఎ షార్ట్ లైఫ్, రిఫ్లెక్షన్స్ బై ద గ్రేవ్ ఆఫ్ డేవిడ్ బ్రైనర్డ్ అని చెప్పి. డేవిడ్ బ్రైనర్డ్ గారి సమాధిని ఆయన కనుగొన్నాడు. ఆయన అక్కడికి పోయి నిలబడి చూసి ఆయనని గురించి ఒక చిన్న ఆర్టికల్ రాస్తాడు ఆయన. ఆ బండ మీద ఏం రాసి ఉంటుందంటే, సీక్రెట్ టు ద మెమరీ ఆఫ్ ది రెవరెండ్ డేవిడ్ బ్రైనర్డ్, అ ఫెయిత్ఫుల్ అండ్ లెబోరియస్ మిషనరీ అని అంట. ఆయన చాలా చిన్న వయసులో చనిపోయిందండి. కానీ నమ్మకంగా పిచ్చిగా కష్టపడ్డవాడంట ఆ టైంలో కూడా రండి. టు ది స్టాక్ బ్రిడ్జ్, డెలావేర్ అండ్ సబ్క్వీన్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి, హూ డైడ్ ఇన్ దిస్ టౌన్ October 10, 1747 అట్ ద ఏజ్ ఆఫ్ 29 అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఓకే, అటువంటి సేవకుడు. అయితే ఆయన పక్కన చనిపోకముందు, డేవిడ్ బ్రైనర్డ్ చనిపోకముందు, ఓకే, ఆయన పక్కనే జోనథన్ ఎడ్వర్డ్స్ గారు, గొప్ప సేవకుడు, ఆయన కూడా ఆయన పక్కనే ఉన్నాడంట. ఆయన మాటలు వింటున్నాడు ఆయన. హీ వాజ్ ఇన్ గ్రేట్ డిస్ట్రెస్ అండ్ అగనీస్ ఆఫ్ బాడీ. అప్పటికే ఆయన ట్యూబర్క్లోసిస్ వచ్చిందండి. ఆ టైంలో ట్యూబర్క్లోసిస్ అంటే చాలా భయంకరమైన వ్యాధి అన్నట్టు. ఆయన దాంతో చాలా కష్టపడుతున్నాడు ఆయన. హీ టోల్డ్ మీ ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ టు కన్సీవ్ ఆఫ్ ద డిస్ట్రెస్ హీ ఫెల్ట్ ఇన్ హిస్ బ్రెస్ట్ అని చెప్పి, దగ్గి 7 సంవత్సరాల వరకు రక్తము కక్కేవాడు అంటానండి. 7 years పీపుల్ 29 of years ఏజ్లో చనిపోయిందనంటే మీరు ఆలోచించండి, ఏ ఏజ్ నుంచి ఆయనకి వ్యాధి వచ్చిందండి అసలు. యాక్చువల్లీ అంత మాత్రమే కాదు, హీ మేనిఫెస్టెడ్ మచ్ కన్సర్న్ లెస్ట్ హీ షుడ్ డిస్ఆనర్ గాడ్ బై ఇంపేషన్స్. ఒకవేళ నాకు ఇంపేషన్స్గా నేను ఒకవేళ ఒక మాటనంటానేమో, దేవునికి విరుద్ధంగా ఏమీ మాట్లాడద్దు అటువంటి పరిస్థితుల్లో కూడా అని చెప్పి చాలా జాగ్రత్త పడవాడు అంటాను. ఆ నొప్పిలో కూడా, ఆ బాధలో కూడా, ఆ కక్కుడులో కూడా, ఆ రక్తంలో కూడా దేవుని నామం గణపరచబడాలి. ఇది అన్స్టాపబుల్ అనండి. ఇక ఇది ఇంతతో ఆగదు, నన్ను తీసుకెళ్ళిపోతుంది ఈ రోగము అని చెప్పిన నిర్ణయంలో తను ఉన్నాడు ప్రియులారా. ఇది చూసిరానండి, చిన్న వయసులో చనిపోయిందండి. కానీ మీకు తెలుసా, ఆ ఒక్క జీవితం అంట ఈ రచయిత రాస్తూ ఏమంటాడంటే, ఎంతమందిని ప్రభావితం చేసిందనంటే, విలియం కేరీ టు ఇండియా ఆయనను ప్రభావితం చేసిందంట. ఆయన లైఫ్ 29 years మాత్రమే భయంకరమైన వ్యాధితో చనిపోయింది ఆయన. మార్టిన్ టు పర్షియా, జెప్సన్ టు బర్మా, మోరిసన్ అండ్ టైలర్ టు చైనా, మొఫాట్ టు ఆఫ్రికా, ఆల్ ఆఫ్ దీస్ వేర్ డీప్లీ ఇంపాక్టెడ్ బై ద ఓన్లీ లైఫ్ ఆఫ్ డేవిడ్ బ్రైనర్డ్. చూస్తున్నారా, ఒక్క జీవితము ఎంతమందిని ఎంత బలమైన ఉద్దండులను లేపిందో మీరు చూడండి అసలు. యాక్చువల్లీ మనం ఏమనుకుంటాం, మనం ఈయన 7 సంవత్సరాలు రక్తం కక్కితే దేవునికి పట్టట్లేదా అని అనుకునే అవకాశం కూడా ఉంది అక్కడ. బారుకుల నిస్పృహ పొందే అవకాశం ఉంది. బట్ గాడ్ ఈజ్ వర్కింగ్ పీపుల్. దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రియులారా. మన కన్నీళ్ళ ద్వారా కూడా దేవుడు తన ఆత్మకార్యం గొప్పగా జరిగించుకుంటాడండి. అందుకొరకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:43 ఈ మాట ఉంటుందండి, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును అంటాను. సో కనుక మీరు గమనించండి, బారుకు మళ్ళీ తిరిగి వస్తే, నిన్ను గూర్చి ఓన్లీ ఫార్ 1 person, మిమ్మల్ని గుర్చే
అర్థమవుతుందానండి? వింటున్నా మీ గురించి, అందుకొరకే మీరు ఇంతసేపు వింటున్నారని చెప్పాలి అసలు యాక్చువల్లీ. గాడ్ కేర్స్ ఫర్ యూ. సో మళ్ళీ మనం స్టార్టింగ్లో వేసుకున్న ప్రశ్న, వెన్ గాడ్ డజంట్ మీట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, దేవుడు మనం ఆశించినట్లు చేయనప్పుడు ఏంటని మన స్పందన? సింపుల్, ఇది గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ ఇన్ అండ్ స్టే ఫెయిత్ఫుల్. ఆయనే నమ్ముకొని నమ్మకంగా నిలబడండి. దేవుడు తన ఆత్మకార్యాలు తగిన సమయమందు గొప్పగా మిమ్మల్ని హెచ్చించి, బలపరిచి, విస్తరించి మిమ్మల్ని గొప్పగా వాడుకును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పీపుల్ దిస్ టీచింగ్ సెషన్. వీ విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్ అండి. మళ్ళీ వచ్చే వారం ఇంకొక టాపిక్తో మనం కలుసుకుందాం. మీకు ఒకవేళ ఇంకా బలపడాలని ఉంటే ఎన్నో టాపిక్స్ దేవుడు ఆశ్చర్యమైన రీతిలో నడిపిస్తూ వస్తున్నాడండి. మీరు జాగ్రత్తగా మీ పెన్, బుక్, బైబిల్ పెట్టుకొని మీరు నేర్చుకొని మీరు బలపడి మీ సేవలో మీరు ఎక్కడున్నా సరే దీవించబడి దేవుని నామ మహిమార్థమై వాడబడుతుంటే అంతే మాకు చాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్ పీపుల్. విల్ సీ యూ నెక్స్ట్ సాటర్డే. థ్యాంక్ యూ.